ఆఫ్రికా ఖండాన్ని మరోసారి ఎబోలా వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వందలాది కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగోలో తాజాగా జరిగిన పరిణామాలు ప్రపంచ ఆరోగ్య సంస్థలను అప్రమత్తం చేశాయి. ఎబోలా సోకిన 11 మంది రోగులు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. అత్యంత ప్రమాదకరమైన వైరస్గా గుర్తింపు పొందిన ఎబోలా వ్యాధి బాధితులు ప్రజల్లోకి వెళ్లిపోవడంతో వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటూరి ప్రాంతంలోని ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఈ రోగులు తప్పించుకున్నట్లు కాంగో ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దక్షిణ కివు ప్రావిన్స్లో ఎబోలాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న వైద్య బృందంపై స్థానిక మూక దాడి చేయడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది. దాడి భయంతో మృతదేహాన్ని అక్కడే వదిలి సిబ్బంది వెళ్లిపోవడంతో స్థానికులే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి. బుడిబుంగ్యో వైరస్ కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పొరుగు దేశమైన ఉగాండాలో కూడా 15 కేసులు నమోదవగా ఒకరు మరణించారు. పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు మానవతా సహాయక చర్యలకు అడ్డంకులు సృష్టిస్తుండటంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా తర్వాత మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఎబోలా వైరస్ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రపంచ దేశాలని కుదిపేసినటువంటి కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు ఎబోలా వైరస్ కూడా ప్రపంచ దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆఫ్రికా ఖండంలో గుర్తించినటువంటి ఈ వైరస్ వల్ల ఇప్పటికే దాదాపు 62 మందికి పైగా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 400 కేసులు అక్కడ నమోదు కావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అటు ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి ఒక ఎబోలా వైరస్ సోకినటువంటి రోగులు సంబంధించినటువంటి ఐసోలేషన్ సెంటర్ నుంచి 11 మంది రోగులు పరారి కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆరోగ్య సంస్థలు మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఆరోగ్య సంస్థలు మొత్తం కూడా పూర్తిగా అన్ని దేశాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుంచి ఈ యొక్క వైరస్ ఎబోలా వైరస్ ఇప్పటికే ఉగాండాకి చేరింది. ఉగాండాలో కూడా దాదాపు 15 కేసెస్ నమోదు కావడం జరిగింది. ఇక మిగిలిన దేశాలకు కూడా ఈ వైరస్ ఎప్పుడైతే చైనాలో మనం చూడొచ్చు, గతంలో కరోనా వైరస్ చైనా నుంచి ఏ విధంగా వివిధ దేశాలకు పాకిందో అదే తరహాలో ఇప్పుడు ఎబోలా వైరస్ అత్యంత కరోనా కంటే ఎంతో ప్రమాదకరమైనటువంటి ఎబోలా వైరస్ సైతం ఇప్పుడు ప్రజలు పెద్ద ఇబ్బందులు కలిగించే అంశం కాబట్టి దీనికి సంబంధించిన అంశాలపై కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆరోగ్య సంస్థల కేంద్రాలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. అన్ని దేశాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆఫ్రికా ఖండం అదేవిధంగా ఉగాండా నుంచి స్క్రీనింగ్ టెస్టులు, అక్కడ నుంచి ఇతర దేశాలకు వస్తున్నటువంటి వారిని సైతము స్క్రీనింగ్ టెస్టులు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసి వారందరూ కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంది కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఎబోలా వైరస్ కారణంగా చాలా మంది రోగులు చనిపోయినట్టు దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా ఉగాండా ఆఫ్రికా ఖండంలోనే ఎక్కువగా ఈ కేసెస్ నమోదు కావడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక రోగిని సైతం అంత్యక్రియలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ డెడ్ బాడీని వదిలిపెట్టి పారాయనటువంటి పరిస్థితి అంటే ఎంత సీరియస్గా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వైరస్ మిగిలిన దేశాలకు వ్యాప్తి చెందకుండా అన్ని స్క్రీనింగ్ సెంటర్ల వద్ద ఎయిర్పోర్ట్లో కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ సెంటర్లు కావచ్చు, మిగిలినటువంటి పెద్ద సెంటర్ల వద్ద స్క్రీనింగ్ ఏర్పాటు చేసేయడం జరిగింది. ఎబోలా వైరస్ని గుర్తించడం ఎలా ఏంటి అన్న దానిపై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థలు మొత్తం కూడా ఇప్పటికే కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆఫ్రికా ఉగాండా నుంచి వస్తున్నటువంటి వారి పట్ల తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆరోగ్య సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న కనబడుతుంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఈ వైరస్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది?
ఎస్, ఇప్పటివరకైతే ఈ కేసెస్ భారతదేశంలో ఇప్పటివరకైతే కేసెస్ నమోదైనట్టు కూడా ఎక్కడ కూడా అటు ఆరోగ్య సంస్థలు ప్రకటించలేదు. కేవలం ఆఫ్రికా ఖండం నుంచి ఉగాండా నుంచి ఈ కేసెస్ ఎక్కువగా వ్యాప్తి చెందినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మిగిలినటువంటి దేశాల మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎబోలా వైరస్ కరోనా కంటే ఎంతో ప్రమాదకరమైనటువంటి ఈ వైరస్ మిగిలిన దేశాలకు కూడా వ్యాప్తి చెందకుండా ప్రతి కేంద్రాల వద్ద అంటే ఏదైతే ఎయిర్పోర్ట్లో ముఖ్యంగా ఎయిర్పోర్ట్లను కావచ్చు, మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా స్క్రీనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ యొక్క వ్యాధితో ఎవరైనా పోలి ఉంటే అంటే లక్షణాలు ఏమైనా పోలి ఉంటే మాత్రం వెంటనే వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆరోగ్య సంస్థలు మొత్తం కూడా అన్ని దేశాలను కూడా హెచ్చరికలు కూడా జారీ చేసి అటు భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించిన విషయంపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకైతే కేసెస్ మరి ఈ విషయాలపై కూడా ఎబోలా వైరస్ సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటివరైతే ఎక్కడ కూడా రిపోర్టు బయటపరచలేదు. కాబట్టి ఎప్పటికైనా ఈ వ్యాధి సంబంధించిన కేసెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దేశానికి అన్ని ప్రజలు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.